జీవిత బీమా రంగంలో వ్యాపారం చేసే ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి త్వరలో ఒక ఆరోగ్య బీమా సంస్థలో వాటాలు కొనుగోలు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఎల్ఐసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిద్ధార్థ మోహంతి స్వయంగా చెప్పారు ఈ మాట. ఏ కంపెనీలో వాటాలు కొనుగోలు చేస్తున్నది ఆయన చెప్పలేదు, కానీ ఈ నెలాఖరులోపే డీల్ కుదరవచ్చని తెలిపారు. ఇండియాలో ఆరోగ్య బీమా రంగం అంతకంతకు విస్తరిస్తున్నది. 12% పైన వార్షిక వృద్ధి రేటుతో ఈ రంగం విస్తరిస్తున్నదని అంచనా. దానితో ఇండియాపై ఈ రంగానికి సంబంధించిన బడాబడా కంపెనీల దృష్టి కేంద్రీకృతం అవుతున్నది. ఎల్ఐసి ప్రతిపాదనను ఈ నేపథ్యం నుంచి చూడాలి మనం. ఇండియాలో ఆరోగ్య బీమా రంగం ఎందుకు ఇంతగా విస్తరిస్తుంది? ఒక ప్రధాన కారణం, పబ్లిక్ హెల్త్ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం మానేసింది. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా అదే పద్ధతి. దానితో వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రజలు ఆధారపడడం ఎక్కువైంది. మధ్యతరగతి జీవన ప్రమాణాలు పెరిగిన మీదట లైఫ్ స్టైల్ మారింది. తత్సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. దానితో హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడిదారులకు లాభాలు కనపడ్డాయి. వైద్యంతో ఏమాత్రం సంబంధం లేని వారు కార్పొరేట్ ఆసుపత్రులు పెట్టడం మొదలైంది. లాభాలు ఇబ్బడి ముబ్బడిగా రావడం చూసి కొత్త వారు కూడా ఈ రంగంలోకి ప్రవేశించారు, ఇంకా ప్రవేశిస్తున్నారు. ఈ ధోరణి కొనసాగుతోంది. వ్యాపారం, వైద్యం వ్యాపారం అయిపోయింది. ఉదాహరణకు హైదరాబాద్ చూడండి, ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు స్టార్ హోటల్ని తలదన్నే విధంగా ఉంటాయి. అనేక పట్టణాల్లో, నగరాలలో విస్తరించిన ఆసుపత్రులు వచ్చాయి. ఉదాహరణకు డిఎం మాస్టర్ కంపెనీ నడిపే చైన్ చూడండి, వారి ఆసుపత్రుల్లో కనీసం 10,000 పడకలు ఉంటాయి. ఈ తరహా వృద్ధికి ప్రభుత్వ విధానాలు ఎంతైనా సహకరించాయి. పబ్లిక్ హెల్త్ రంగంలో పెట్టుబడులు పెట్టడం మానేసిన ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఉపకరించే విధంగా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రవేశపెట్టాయి. భయంకరమైన అవినీతికి ఆస్కారం ఇచ్చే ఈ పథకాలు ప్రైవేట్ ఆసుపత్రులకు కొంగు బంగారంగా మారాయి. ఆయుష్మాన్ భారత్లో ఎంత అవినీతి జరుగుతున్నది కాగ్ ఒకసారి బయటపెట్టింది కూడా. చూసే ఉంటారు మీరు మీడియాలో వార్తలు. దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి హెల్త్ కేర్ను కూడా బీమా ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులకి అప్పగించారు. ఇందులో కూడా ఎంతైనా అవినీతికి అవకాశం ఉంది. అవినీతికి ఆస్కారం ఉన్న పథకాల కొనసాగింపుకు ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు మొగ్గు చూపడం అత్యంత సహజం. ఇండియాలో మరీను పబ్లిక్ హెల్త్ సదుపాయాలపై చిన్నచూపు అందులో భాగం అనుకోవాలి మనం. ఉన్న కాసిన సదుపాయాలు సవ్యంగా నడవవు. ప్రభుత్వ రంగంలో ఉండే అన్ని అవలక్షణాలు వాటిల్లో ఉంటాయి. ఈ పబ్లిక్ హెల్త్ సెక్టార్లో సహజంగానే పేదల వైద్య అవసరాలను అవి ఏమాత్రం తీర్చలేవు. వారి కోసమే ప్రవేశపెట్టామని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకునే ఆరోగ్య పథకాలు ప్రైవేట్ ఆసుపత్రులు పంట పండిస్తాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు బీమాపై ఆధారపడడం బాగా పెరిగింది. బీమా లేని కుటుంబాలు కర్మచాలక జబ్బులు బారిన పడితే వైద్యం ఖర్చులకు అప్పులు చేసి చితికిపోయిన ఆ కుటుంబాల ఉదంతాలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. ఈ తరహా అనుభవాలతో మధ్యతరగతి వారు ఆరోగ్య బీమాకు మొగ్గు చూపడం పెరుగుతుంది. ఉండే కొద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. ఇది ప్రైవేట్ ఆసుపత్రులకు బీమా వ్యాపారానికి గొప్ప వరంగా పరిణమిస్తున్నది. బీమా రంగంలో ప్రైవేట్ ఈక్విటీని 2017లో ప్రభుత్వం అనుమతించిన దగ్గర నుంచి ఇండియాలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల చైన్లో కూడా ప్రైవేట్ ఈక్విటీ వస్తున్నది. బ్లాక్ స్టోన్, కేకేఆర్, కార్లైల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల దగ్గర ఉండే పెట్టుబడుల మొత్తాలను మనం ఊహించను కూడా లేవు. మరోపక్క ప్రైవేట్ బ్యాంకులు కూడా వేరే కంపెనీలతో కలిసి ఆరోగ్య బీమా రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మరి వారికి లాభాలు కనబడుతున్నాయి. ఆరోగ్య బీమా కంపెనీలు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ బాగా వృద్ధి చెందిన తర్వాత, బాగా డెవలప్ అయిన తర్వాత ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు రంగప్రవేశం చేస్తాయి. ఇది తథ్యం. ఇప్పటికే చేశాయి కూడా, మనం చూస్తున్నాం, అనుభవాలు చెప్తున్నాయి. బీమా కంపెనీ యజమానులకు, ఆసుపత్రుల యజమానులకు ఈ ఈక్విటీ సంస్థలు ఏమాత్రం కాదనలేని ఆఫర్లు ఇస్తాయి, రిజెక్ట్ చేయలేని ఆఫర్లు ఇస్తాయి. మెజారిటీ వాటాలు విక్రయించుకొచ్చిన ధనరాశులతో మన వాళ్ళు వేరే వ్యాపారాలు మొదలుపెట్టడం, ఆస్తులు కొనుక్కొని ప్రశాంతంగా కూర్చోవడం, రిటైర్డ్ లైఫ్ గడపడం చేస్తారు. ప్రైవేట్ ఆసుపత్రులు, బీమా కంపెనీలు ఆర్జించే లాభాల రూపంలో మన డబ్బు, ఇండియా డబ్బు అమెరికాలోని ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల ఖాతాలకు బదిలీ అవుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది స్టడీగా. దేశంలోని పబ్లిక్ హెల్త్ సెక్టర్ నానాటికి తీసికట్టు, నాగం బొట్లు అన్నట్టు తయారవుతుంది. సరైన వైద్య సౌకర్యాలు అందక నిశ్శబ్దంగా ప్రాణాలు వదిలే పేదల లెక్కలు మాత్రం ఎప్పటికీ అందవు. అది మన హెల్త్ సెక్టర్ కదా.